ఈ ప్రపంచం అంతం వైపు ఎంత స్పీడ్గా పరిగెడుతుందో చెప్పడానికి మన కళ్ళ ముందే జరుగుతున్న ఇదొక భయంకరమైన సాక్ష్యం. ఒక్కసారి మీ పర్స్ తెరిచి అందులో ఉన్న కాగితపు నోట్లను చూసుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో ఆ కాగితం నోట్లు మీకు కేవలం మ్యూజియంలో మాత్రమే కనిపిస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో దేవుడు ఒక మాట స్పష్టంగా చెప్పాడు. భవిష్యత్తులో ఒక కాలం వస్తుంది, అప్పుడు ఒక ముద్ర ఉంటే తప్ప ఏ మనిషి ఏ వస్తువు కొనలేడు, అమ్మలేడు. అంటే ప్రపంచంలో ఉన్న క్యాష్, భౌతిక నగదు మొత్తం రద్దయిపోయి మనుషుల ఆర్థిక లావాదేవీలన్నీ ఒకే ఒక్క వ్యవస్థ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయని పరిశుద్ధ గ్రంథం సుమారు 2000 ఏళ్ల క్రితమే ముందే చెప్పింది. ఇన్నాళ్ళు మనం ఆ క్రీస్తు విరోధి సిస్టమ్ ఎప్పుడో వస్తుందిలే అని నిర్లక్ష్యంగా ఉన్నాం. కానీ ఈ రోజు కళ్ళు చెదిరే వాస్తవం ఏంటంటే ఆ క్రీస్తు విరోధి ఎకనామిక్ సిస్టమ్, బీస్ట్ సిస్టమ్కి పునాది రాయి మన ఇండియాలోనే పడిపోయింది. అవును, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ అధికారికంగా డిజిటల్ రూపీని మన దేశంలోకి తీసుకొచ్చేసింది. చాలా మందికి ఇలాంటి మెసేజెస్ కూడా ఆర్బీఐ నుండి వస్తున్నాయి. అసలు ఏంటి ఈ డిజిటల్ రూపీ? ఇదొక టెక్నాలజీ డెవలప్మెంటా, లేక మనిషి స్వేచ్ఛను లాగేసుకునే డిజిటల్ జైలా? మనం రోజు వాడుతున్న ఫోన్ పే, గూగుల్ పేకి ఈ డిజిటల్ రూపీకి ఉన్న అసలు తేడా ఏంటి? ఈ డిజిటల్ డబ్బు వెనక ఉన్న కుట్ర ఏంటి? రేపొద్దున మీ అకౌంట్లో లక్షల రూపాయలు ఉన్నా సరే ప్రభుత్వం ఒక చిన్న బటన్ నొక్కితే ఆ డబ్బు కాస్త జీరో ఎలా అయిపోతుంది? ఇదంతా బైబిల్ చెప్పిన మృగం ముద్రకి ఎలా దారి తీస్తోంది? ఈరోజు ఈ వీడియోలో ఆర్బీఐ గైడ్లైన్స్ని బేస్ చేసుకొని ఒక డీప్ ఫైనాన్షియల్ అండ్ బిబ్లికల్ ప్రాఫిటిక్ ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నాం. ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, ప్రూఫ్స్ చూశాక మీకే అర్థమవుతుంది మనం రాకడకు ఎంత దగ్గరగా ఉన్నామో. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైన అప్డేట్. మొదటిగా మనం అసలు ఈ డిజిటల్ రూపీ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. డిజిటల్ రూపీ అనేది మన ఆర్బీఐ స్వయంగా జారీ చేసిన అధికారిక డిజిటల్ కరెన్సీ. ఆర్థిక పరిభాషలో దీన్ని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, సిబిడిసి అని అంటారు. సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను వినండి. మీ జేబులో ఒక 500 రూపాయల కాగితపు నోటు ఉందనుకోండి. దాని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి గవర్నర్ సంతకం ఉంటుంది. ఆ నోటుకి ఎంత విలువో ఇప్పుడు మీ ఫోన్లోకి వచ్చే ఈ డిజిటల్ రూపీకి కూడా అంతే విలువ ఉంటుంది. ఇది మనం రోజు వాడే కాగితపు నోట్లకు, చిల్లర కాయిన్స్కు కేవలం ఒక ఎలక్ట్రానిక్ రూపం. ఇప్పుడు మన చేతిలో భౌతికంగా ఉన్న నోట్లను మీరు ఒక లెదర్ పర్సులో ఎలా పెట్టుకుంటారో, ఈ డిజిటల్ డబ్బును మీ మొబైల్ ఫోన్లో ఉండే ఒక డిజిటల్ వ్యాలెట్లో భద్రంగా దాచుకుంటారు. దీన్ని మీరు బ్యాంక్ ద్వారా కాకుండా నేరుగా ఆర్బీఐ జారీ చేసిన సిస్టంలో ఉంచుకుంటారు. ప్రస్తుతానికి ఇది పైలట్ ప్రాజెక్ట్, టెస్టింగ్ దశలో నడుస్తోంది. హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐసిఐసిఐ, ఎస్ బ్యాంక్ లాంటి సుమారు 19 బ్యాంకులకు ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చింది. ఇప్పటికే కొంతమంది కస్టమర్లు ప్లేస్టోర్ నుండి ఆ యాప్స్ను డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు. చూడ్డానికి ఇదంతా చాలా అడ్వాన్స్డ్గా దేశం టెక్నాలజీలో దూసుకుపోతున్నట్లు అనిపించవచ్చు. కానీ దీని వెనుక ఉన్న అసలు ట్రాప్ చాలా పెద్దది. చాలా మందికి వచ్చే అతిపెద్ద సందేహం ఏంటంటే, బ్రదర్, మనం ఇప్పటికే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా స్కాన్ చేసి డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం కదా, మరి అవన్నీ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఈ డిజిటల్ రూపీ ఎందుకు అని. ఇక్కడే మీరు ఒక పెద్ద ఫైనాన్షియల్ లాజిక్ అర్థం చేసుకోవాలి. యూపీఐకి డిజిటల్ రూపీకి అసలు పోలికే లేదు, చాలా పెద్ద తేడా ఉంది. ఉదాహరణకు, మీరు ఒకరికి ఉత్తరం పంపాలనుకున్నారు. ఆ ఉత్తరాన్ని తీసుకువెళ్లే పోస్ట్ మ్యాన్ లాంటిది యూపీఐ. అంటే యూపీఐ అనేది ఒక చెల్లింపు విధానం మాత్రమే. మీ బ్యాంకు ఖాతాలో ఉన్న భౌతిక డబ్బును వేరొకరి ఖాతాలోకి పంపే ఒక వంతెన. మీ డబ్బు బ్యాంక్ లాకర్లో ఉంటుంది. కానీ డిజిటల్ రూపీ అనేది ఈమెయిల్ లాంటిదన్నమాట. అది నేరుగా డిజిటల్ రూపంలోనే పుడుతుంది, డిజిటల్ రూపంలోనే వెళ్తుంది. ఇది మీ జేబులో ఉన్న క్యాష్తో సమానం. రెండవదిగా, మీరు గూగుల్ పే వాడాలంటే తప్పనిసరిగా మీకంటూ ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. కానీ డిజిటల్ రూపీ వాడడానికి మీకు సాంప్రదాయ బ్యాంక్ అకౌంట్తో పని లేదు. ఆర్బీఐ ఇచ్చే వ్యాలెట్తోనే ఆ డబ్బు నేరుగా స్టోర్ అవుతుంది. యూపీఐ వాడుతున్నప్పుడు మీ డబ్బుకు మీ బ్యాంక్ బాధ్యత వహిస్తుంది. ఒక్కోసారి బ్యాంక్ సర్వర్ డౌన్ అని మీ పేమెంట్ ఫెయిల్ అవుతుంది కదా. కానీ డిజిటల్ రూపీ అనేది నేరుగా ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ బాధ్యత. అంటే ఇది బ్యాంకుల సర్వర్లతో సంబంధం లేకుండా పనిచేస్తుంది. యూపీఐ ద్వారా మీరు 10 రూపాయల టీ తాగినా సరే ఆ ట్రాన్సాక్షన్ మీ బ్యాంక్ స్టేట్మెంట్లో పక్కాగా రికార్డ్ అవుతుంది. కానీ డిజిటల్ రూపీ ద్వారా మీరు చిన్న మొత్తాలు ఖర్చు చేస్తే అది భౌతిక నగదులాగానే ప్రైవసీ ఉంటుందని, బ్యాంక్ పాస్బుక్లో ఇవి కనిపించవని ఆర్బీఐ చెబుతోంది. పైకి ఈ ఫీచర్స్ అన్నీ భలే ఉన్నాయి కదా అనిపిస్తుంది. కానీ నెమ్మదిగా బ్యాంకుల అవసరాన్ని తగ్గించేసి నేరుగా ప్రభుత్వం ప్రజల జేబుల్లోని డబ్బును తమ గుప్పెట్లోకి తీసుకునే భయంకరమైన వ్యవస్థ ఇది. మరికొందరు అనుకుంటారు, బ్రదర్, ఇది బిట్కాయిన్ లాంటిదేనా అని. అసలు కాదు, రెండింటికి చాలా తేడా ఉంది. బిట్కాయిన్ అనేది డీసెంట్రలైజ్డ్, అంటే దానికి ఎవరు బాస్ ఉండరు. దాన్ని ఏ ప్రభుత్వము, ఏ బ్యాంకు కంట్రోల్ చేయలేదు. ఎవరి అకౌంట్ని ఎవరు బ్లాక్ చేయలేరు. అందుకే ప్రభుత్వాలకు బిట్కాయిన్ లాంటి క్రిప్టోలంటే భయం. కానీ ఈ డిజిటల్ రూపీ అనేది పూర్తిగా సెంట్రలైజ్డ్. అంటే మన దేశంలో ఉన్న 140 కోట్ల మందికి పైగా ప్రజల ఫోన్లలో ఈ డిజిటల్ డబ్బు ఉన్నా సరే ఆ మొత్తం నెట్వర్క్ ని కంట్రోల్ చేసే మాస్టర్ స్విచ్ ఒక్క రిజర్వ్ బ్యాంక్ దగ్గరే ఉంటుంది. మీ జేబులో 10,000 రూపాయల కాగితం నోట్లుంటే ఆ డబ్బు మీద మీకే పూర్తి అధికారం ఉంటుంది. ఆ
ఆ 10,000 మీరు బట్టలు కొన్నారా, ఎవరికైనా దానం చేశారా అనేది ప్రభుత్వానికి తెలియదు. అది మీ స్వేచ్ఛ. కానీ మీ డబ్బంతా ఫోన్లోకి మారిపోతే, ఈ రూపీగా మారిపోతే, మీరు ఎక్కడ ఏ టైంలో ఎవరికి ఎందుకు ఖర్చు పెడుతున్నారో 100% ప్రభుత్వం సిస్టంలో ట్రాక్ అవుతుంది. ఇది మనిషి స్వేచ్ఛను హరించేసే టోటల్ సర్వైవలెన్స్ సిస్టమ్. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ వింటే మీరు షాక్ అవుతారు ఖచ్చితంగా. ఈ సిస్టంలోని అత్యంత భయంకరమైన విలనిజం ఏంటో తెలుసా? ఆర్థిక నిపుణులు వాడుతున్న పదం ప్రోగ్రామబుల్ మనీ. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఈరోజు మీ దగ్గర ఒక 500 రూపాయల నోటు ఉంది. దాన్ని మీరు 10 ఏళ్ల పాటు మీ బీరువాలో దాచుకున్నా సరే 10 ఏళ్ల తర్వాత కూడా దాని విలువ 500 రూపాయలే ఉంటుంది. డిమానిటైజేషన్ చేసి నోట్ బ్యాన్ చేయకపోతే అదే విలువ ఉంటుంది. దానికి ఎక్స్పైరీ డేట్ ఏమీ ఉండదు. కానీ భవిష్యత్తులో రాబోయే డిజిటల్ కరెన్సీకి వాళ్ళు టైం లిమిట్ లేదా షరతులు పెట్టొచ్చు. అంటే ఈ నెల ప్రభుత్వం మీకు ఇచ్చిన రేషన్ డబ్బులు లేదా మీ జీతం మీరు కేవలం 30 రోజుల్లో ఖర్చు పెట్టాలి. 30 రోజులు దాటితే ఆ డబ్బు ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోయి మీ అకౌంట్లో నుంచి మాయం అవుతుంది అని వాళ్ళు ప్రోగ్రామ్ చేయొచ్చు. మీ డబ్బు మీరు దాచుకోవడానికి వీల్లేదు. అంతేకాదు, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ డబ్బుతో మీరు కేవలం ఆహారం మాత్రమే కొనాలి, మీరు పలానా ప్రయాణాలు చేయకూడదు అని కండిషన్ పెడితే, మీరు పెట్రోల్ బంక్కి వెళ్ళి ఆ డిజిటల్ రూపీతో స్కాన్ చేస్తే పేమెంట్ అవ్వదు. మీ సొంత డబ్బే మీరు వాడుకోలేరు. రేపొద్దున మీరు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించి ధర్నా చేశారనుకోండి, లేదా రాబోయే రోజుల్లో క్రీస్తు విరోధి పెట్టే రూల్స్ ఫాలో అవ్వలేదనుకోండి, పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన పనే లేదు. సింపుల్గా వాళ్ళ ఆఫీస్లో కూర్చొని మీ ఆధార్ నెంబర్ కొట్టి మీ డిజిటల్ వ్యాలెట్ని లాక్ చేస్తారు. అంతే. ఇక మీ అకౌంట్లో ₹1,00,00,000 ఉన్నా సరే మీరు బయటకు వెళ్ళి ఒక పాల ప్యాకెట్ కూడా కొనలేరు. మీరు బతకాలంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి లొంగిపోవాల్సిందే. మనుషులను బానిసలుగా మార్చుకునే పర్ఫెక్ట్ వెపన్ ఈ సిబిడిసి. ఈ ఫైనాన్షియల్ మార్పుల వెనుక ఉన్న ఆత్మీయ సత్యాన్ని అపోస్తులుడైన యోహాను భక్తుడికి 2000 ఏళ్ల క్రితమే దేవుడు ఈ టెక్నాలజీ గురించిన దర్శనాన్ని ఇచ్చాడు. 16వ అధ్యాయం నుండి 17వ వచనం వరకు. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూను తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఒకనికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. భవిష్యత్తులో రాబోయే ఆ క్రీస్తు విరోధి ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి ఎలా తీసుకుంటాడు? వాడు దేశాల మీద తుపాకులతో, బాంబులతో దాడి చేయడు. ఆర్థిక వ్యవస్థ ద్వారా ప్రపంచాన్ని ఏలుతాడు. బైబిల్ స్పష్టంగా చెప్తోంది, భవిష్యత్తులో ఒక ముద్ర లేనిదే ఎవడూ క్రయ విక్రయములు చేయుటకు వీల్లేదు. అంటే క్యాష్లెస్ సొసైటీ. ఈరోజు మనం ఎక్కడ చూసినా నగదు రహిత లావాదేవీలపైనే ప్రపంచం పరుగులు తీస్తోంది. ఈ డిజిటల్ రూపీలు, ఈ సిబిడిసిలు అన్నీ రాబోయే ఆ క్రీస్తు విరోధి సిస్టమ్కు వేస్తున్న పునాదులు మాత్రమే. ఇప్పుడు వాళ్ళు మొబైల్ ఫోన్ల ద్వారా, యాప్స్ ద్వారా ఈ డిజిటల్ క్యాష్ని మనకు అలవాటు చేస్తున్నారు. మొబైల్స్ పోతే ఎలా, పాస్వర్డ్స్ హ్యాక్ అయితే ఎలా అనే భయం పుట్టించి ఫైనల్గా అత్యంత సురక్షితం అనే పేరుతో ఒక మైక్రోచిప్నో, ఒక డిజిటల్ ఐడినో మనిషి కుడి చేతి మీద లేదా నుదుటి మీద వేస్తారు. ఆ రోజున ఆ సిస్టమ్కి ఎవరు కనెక్ట్ అవుతారో వాళ్లే బ్రతుకుతారు. క్రీస్తు కోసం నిలబడిన వారు ఆకలితో చనిపోవాల్సిందే. ఆ క్రీస్తు విరోధి ఎకనామిక్ కంట్రోల్ నెట్వర్క్ ఈరోజు మన కళ్ళ ముందే తయారవుతోంది. ఇదంతా చూసి ఇది కేవలం ఇండియాలో మాత్రమే జరుగుతున్న ప్లాన్ అనుకుంటే మనం పొరబడినట్లే. ఇది ఒక గ్లోబల్ ఎజెండా. వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి సంస్థలు పదే పదే చెప్తున్న మాట ఒక్కటే, ఒకే ప్రపంచం, ఒకే ఎకానమీ, ఒకటే డిజిటల్ కంట్రోల్. ఈరోజు ప్రపంచ పటంలో చూస్తే అమెరికా డిజిటల్ డాలర్తో, చైనా ECNY, యూరోపియన్ యూనియన్ డిజిటల్ యూరో, ఇలా ప్రపంచంలోని 130కి పైగా దేశాలు ఒకేసారి సైమల్టేనియస్లీ ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సిబిడిసి మీద వర్క్ చేస్తున్నాయి. ఎందుకని అన్ని దేశాలకు ఒకేసారి ఈ కాగితపు డబ్బును చంపేయాలనే ఆశ పుట్టింది? ఎందుకంటే క్రీస్తు విరోధి రంగంలోకి రాకముందే అతనికి కావలసిన గ్లోబల్ నెట్వర్క్ అంతా సిద్ధంగా ఉండాలి. అతను వచ్చి జస్ట్ స్విచ్ ఆన్ చేయగానే ప్రపంచం మొత్తం అతని కంట్రోల్లోకి వచ్చేయాలి. ఇప్పటికే చైనాలో ఏమవుతుందో చూడండి. ప్రపంచంలోనే అత్యంత భారీ స్థాయిలో డిజిటల్ యువాన్ని చైనా వాడుతోంది. దాన్ని వాళ్ళు ECNY అని అంటున్నారు. అక్కడ ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ సోషల్ క్రెడిట్ స్కోర్ని తగ్గించేసి, వాళ్ళ డిజిటల్ మనీని ఫ్రీజ్ చేసి, వాళ్ళు కనీసం బస్సు లేదా రైలు టికెట్ కూడా కొనకుండా చైనా ప్రభుత్వం నరకం చూపిస్తోంది. రేపు క్రీస్తు విరోధి కూడా ప్రపంచం మీద ఇదే ప్రయోగిస్తాడు. ఇక బహమాస్లో ఇప్పటికే ఇది పూర్తిగా లాంచ్ అయింది. నైజీరియాలో ఆఫ్రికన్ ప్రజల మీద దీన్ని బలవంతంగా రుద్దాలని చూశారు, కానీ అక్కడ ప్రజలు దీన్ని వ్యతిరేకించారు. మరి గ్లోబల్ ఎజెండాలో మన ఇండియా ఎలా అడుగులు వేస్తోంది? ప్రపంచ దేశాలకు మన ఇండియా స్ట్రాటజీకి కొన్ని తేడాలున్నాయి. మొదటిగా ప్రింటింగ్ ఖర్చులు. అమెరికా, యూరోప్ వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ని ఫాస్ట్గా చేయడం కోసం సిబిడిసిని తెస్తుంటే మనకు ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన UPI ప్రపంచంలోనే బెస్ట్. మన RBI మెయిన్ టార్గెట్ ఏంటంటే కాగితం నోట్ల ముద్రను ఆపివేయడం. ప్రతి ఏటా నోట్లు ప్రింట్ చేయడానికి, వాటిని సెక్యూరిటీతో తరలించడానికి RBIకి సుమారు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును జీరో చేయడానికే డిజిటల్ రూపీని స్పీడప్ చేస్తున్నారు.
రెండవదిగా ప్రైవసీ హామీ. చైనా ప్రభుత్వం పౌరుల నిఘా కోసం దాన్ని వాడుతుంటే మన ఆర్బీఐ ఏమంటుందంటే, మేము చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్కు కాగితం నోటుకు ఉన్నంత ప్రైవసీ ఇస్తాము, మానిటర్ చేయమని చెప్తోంది. కానీ టెక్నాలజీ నిపుణులు అడిగే ప్రశ్న ఏంటంటే, మీ దగ్గర కంట్రోల్ ఉన్నప్పుడు రేపు ఏదైనా చట్టం మార్చి ఆ ప్రైవసీని తీసేయరన్న గ్యారంటీ ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. మూడవదిగా ప్లాన్డ్ ఇంప్లిమెంటేషన్. మన దేశం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. ఒకేసారి కాకుండా ఎంపిక చేసిన నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేస్తుంది. ముందు ముందు దీన్ని ఈ నోటు ఆఫ్లైన్లో కూడా వాడుకోవచ్చు, ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది అని రకరకాల సౌకర్యాలను ఎరగా వేస్తారు, కన్వీనియంట్గా చేస్తారు. మనం దానికి అలవాటు పడ్డాక ఒకరోజు ఉన్నట్టుండి కాగితం నోట్లు అన్నీ బ్యాన్, డిమానిటైజేషన్ 2.0 అని అంటారు. రాత్రికి రాత్రి నోట్లన్నీ చెత్త కాగితాలు అయిపోతాయి. అప్పుడు ప్రతి ఒక్కరూ ఈ డిజిటల్ సిస్టంలోకి వెళ్ళక తప్పదు. గమనిస్తున్నారా? ఈ ఆర్థిక మార్పులు, ఈ డేంజరస్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ చూస్తుంటే మనసులో ఎంతో కొంత భయం పుడుతూనే ఉంటుంది. లోకం దృష్టిలో ఇవన్నీ కేవలం డిజిటల్ విప్లవాలు కావచ్చు, కానీ క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన నిజమైన సంఘానికి ఇవన్నీ ప్రభువు రాకడకు ముందు మోగుతున్న హెచ్చరిక సైరన్లు. ఇదంతా విన్నాక మనం భయపడిపోయి బ్యాంక్ అకౌంట్లు క్లోజ్ చేసి ఆస్తులన్నీ అమ్ముకొని అడవుల్లోకి పారిపోవాలా? అసలు అవసరం లేదు. మనకు దేవుడు భయపడే ఆత్మనివ్వలేదు. ఒక అద్భుతమైన సత్యం చెప్తాను వినండి. ఈ క్రీస్తు విరోధి ఎకనామిక్ సిస్టమ్, ఈ మృగపు ముద్ర భూమి మీద పూర్తి స్థాయిలో అమలయ్యే సమయానికి ఇక్కడ మహాశ్రమల కాలం మొదలవుతుంది. కానీ ఆ ఉగ్రత కాలంలో దేవుడు తన నీతిమంతులను ఈ భూమి మీద ఉంచడు. ప్రస్తుతం భూమి మీద ఈ సిస్టమ్ని ఆపుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ సిస్టమ్ ఫుల్గా లాంచ్ అవ్వకముందే దేవుడు తన వధువు సంఘాన్ని మేఘాల మీదకు ఎత్తుకొని పోబోతున్నాడు. అవును, మన ర్యాప్చర్ తథ్యం అది అతి సమీపంలో ఉంది. క్రీస్తు విరోధి ఎకనామిక్ సిస్టమ్కి పైలట్ ప్రాజెక్టులు మన ఇండియా దాకా వచ్చేసాయంటే మన రారాజు రాకడ ఇంకెంత దగ్గరలో, గుమ్మం దగ్గరే ఉందో ఒక్కసారి ఆలోచించండి. లోకం ఎలా పోతే మనకేంటి, మనకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందిలే అని నిద్రపోమాకండి. డబ్బు మీద, ఆస్తుల మీద ఆశలు వదిలేయండి, ఎందుకంటే అవి ఏ క్షణమైనా జీరో అయిపోతాయి. కేవలం దేవుని మీదే ఆనుకోండి. మీ ఆత్మీయ దీపంలో పరిశుద్ధాత్మ అనే నూనెను నింపుకొని సిద్ధంగా ఉండండి. ఈ అప్డేట్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలుగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మేఘమామలునై వచ్చుచున్నాను, రాజాగే రాజు మహిమాన్వితుడే. మేఘమామలునై వచ్చుచున్నాను.